Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే మ్యామ్. నమస్తే. సో క్యాన్సర్స్ వేరే, సర్వికల్ క్యాన్సర్స్ వేరే. ఇప్పుడు ఇది అమ్మాయిల్లో వచ్చినప్పుడు ఒక 2 ఇయర్స్లో వస్తుంది అనుకోండి, ముందుగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చా? అసలు ఎందుకు వస్తుంది సర్వికల్ క్యాన్సర్స్ అనేవి, ఎందుకు వస్తుంటాయి? సర్వికల్ క్యాన్సర్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ఇంకా చచ్చిపోతారా? క్యాన్సర్ ఇప్పుడు ఉండే క్యాన్సర్స్ అన్నిటిలో ఇండియాలో హైయెస్ట్ డెత్స్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం అంటాం. గర్భసంచికి 2 ఉంటాయి, పైన బాడీ, కింద ముఖద్వారం. ఈ ముఖద్వారం నుంచి అనమాట మెయిన్ డెలివరీలు అవేది. అలాగే సెక్షువల్గా అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఆ ముఖద్వారం. దాన్ని సర్విక్స్ అంటాం. సో దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. అంటే దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సో చాలా హెవీగా ఉందన్నమాట డెత్ రేటు సర్వైకల్ క్యాన్సర్ తోటి. అసలు ఎందుకు వస్తుంది అని అంటే రిపీటెడ్గా వైరస్ ఆ సర్విక్స్ని, అంటే ఆ పార్ట్ని రిపీటెడ్గా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల మనకి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఒక వైరస్, అది పేరు. ఆ దాంట్లో కొన్ని వేరియంట్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు మనకి కరోనాలో వేరియంట్స్ ఎట్లున్నాయి అలా నెంబర్స్ ఉంటాయి అనమాట. అవి కొన్ని ఉంటాయి, అవి దాన్ని ఇన్ఫెక్ట్ చేసి రిపీటెడ్గా ఇన్ఫెక్ట్ అయితే క్యాన్సర్ టర్న్ అయిపోతుంది. అంటే కణజాలం, బేసిక్ కణజాలము మారిపోతుంది. అంటే కాల్యుమినార్ సెల్స్ అని ఒకటి ఉంటాయి, అవి కాస్త స్క్వామస్ సెల్స్ అని అయిపోతాయి. సెల్ మారిపోతుంది, అంటే దాని తీరు మారిపోతుంది. దానివల్ల అక్కడ క్యాన్సర్ పెరగడం, అంటే ఎక్స్ట్రాగా గ్రోత్ లాంటిది, అంటే ఒకలాంటి కాలీఫ్లవర్ గ్రోత్ లేకపోతే కుళ్ళిపోయే గ్రోత్ అది స్టార్ట్ అవుతుంది. అది క్యాన్సర్ పెరగడం. మీరు బుగ్గ క్యాన్సర్ చూసుంటాం కదా, లోపలంతా ఇలా పెరుగుతూ ఉంటుంది అలా పిచ్చిలా. అలాగే కింద కూడా అలాగే క్యాన్సర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ఈ వైరస్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన తర్వాత. ఎందుకు ఎక్కువ ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది? అర్లీ మ్యారేజెస్. అంటే చిన్నప్పుడే కొంతమందికి 13 ఇయర్స్ 14 ఇయర్స్కే పెళ్లి చేసేసారు అనుకోండి, వాళ్ళు ఎక్కువసారి సెక్షువల్ దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో దానివల్ల లేదు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఒక మగవాయని కాకుండా 2-3 మగవాళ్ళతో ఉంటారు కదా కొంతమంది, లేదా ప్రాస్టిట్యూట్స్. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ వైరసెస్ ఇన్ఫెక్ట్ చేయడము. తర్వాత హైజీన్ మెయింటైన్ చేయకపోతే, అంటే మంచిగా క్లీన్లెస్గా లేకపోవడము, ఇట్లా రకరకాల కారణాలు. సో సర్వైకల్ క్యాన్సర్ జెనెటికల్గా పెద్దగా లేదు. అదే యూట్రైన్ క్యాన్సర్ అంటే అప్పర్ బాడీ అనుకున్నాం కదా, అప్పర్ బాడీ, దానికైతే జెనెటికల్గా అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అంత లేదు జెనెటికల్గా. మెయిన్ ఇది ఇలాంటి హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో దీనికి మనకి మెయిన్ ఏంటంటే అవాయిడ్, అంటే రాకుండానే ఫస్ట్ చూసుకోవాలి ఏదన్నా కూడా. మనం ఎప్పుడే ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. అంటే ప్రివెన్షన్ రాకుండా చూసుకోవాలి ఒకటి, లేదంటే అర్లీగా డిటెక్ట్ చేయాలి. సో రెండిటిల్లో మనం ఏదైనా జాగ్రత్తగా ఉంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే చనిపోయే వరకు వెళ్ళాం. ఎవ్రీ 6 minutesకి ఒకళ్ళు చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్ తోటి, అంత హెవీగా ఉంది. సో రాకుండా అంటే ఏంటి, ఇప్పుడు సెక్షువల్ పార్ట్నర్స్ని మనం అట్లా లేకుండా చూసుకోవడము, లేదు అర్లీగా మనకి ఇది ఉంది అని అంటే కాండోమ్స్, అంటే వైరస్ని మనం అవాయిడ్ చేయొచ్చు కదా. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని మనం ఒకసారి మాట్లాడాం, దాంట్లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. వైరస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వైరస్ సర్విక్స్ని తగలకుండా ఉందనుకోండి, మనం సేఫ్. సో అందుకని కాండోమ్స్ వాడడము, లేకపోతే హైజీన్ మెయింటైన్ చేసుకోవడము. తర్వాత అర్లీ డిటెక్షన్ అంటే అది వెరీ లో స్టేజ్, అంటే చాలా స్టేజ్ 0 కార్సినోమా ఇన్ సిటు అని అంటాం. లేకపోతే అన్హెల్దీ సర్విక్స్లు కొన్ని ఉంటాయి, అంటే అవి క్యాన్సర్ టర్న్ అవుతాయి అనేది మనకి ముందుగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే స్క్రీనింగ్ అని ఉంటాయి, స్క్రీనింగ్ మెథడ్స్, స్క్రీనింగ్ టెస్ట్ మనకు తెలుసు కదా స్క్రీనింగ్. అందుకని అది రెగ్యులర్గా చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఎట్లా రెగ్యులర్ అంటే ఇయర్లీ వన్స్, ఒక 30 years తర్వాత, యూజువల్గా 40 తర్వాత ఎవ్రీ ఇయర్ పాప్స్మియర్ అని మనం వినే ఉంటాం. దాంట్లోనే హయ్యర్ ఎండ్ హెచ్పివి డిఎన్ఏ అని ఒకటి హయ్యర్ ఎండ్ వచ్చింది. హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, దాని డిఎన్ఏని కనుక్కోవడం, అంటే అది ఏ టైప్ ఆఫ్ వైరస్, సో డేంజరస్, నాన్ డేంజరస్ ఇట్లాంటివి. సో దాని ద్వారా కనుక్కుంటే అర్లీగా డిటెక్ట్ అయింది అనుకోండి, చిన్న ట్రీట్మెంట్స్ వెరీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అలాగా
లేదు మనకి వ్యాక్సిన్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు, అంటే ప్రివెన్షన్ రాకముందు ఇప్పుడు అన్నిటికీ వ్యాక్సిన్స్ వచ్చినట్లు హెచ్పివి వైరస్ కూడా వ్యాక్సిన్ వచ్చేసింది అగేనెస్ట్. సో 11 వేరియంట్, 16 వేరియంట్, 19 వేరియంట్స్ అని ఆ వైరసెస్లో వేరియంట్స్ని బట్టి మనకి వ్యాక్సిన్ వచ్చింది. అది కూడా మనకి ప్రొటెక్షనే ఇస్తుంది. సో మనం అసలు రాకుండా ఎలా చేసుకోవాలి, అర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, అండ్ ప్రివెన్షన్ ఎట్లా, ప్రివెన్షన్. సో ఈ 3 మనకి దీనివల్ల ఏమవుతుంది, ఆ రేట్ తగ్గిపోతుంది. ఓకే, వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ అవుతాయి. సో మనం ఇప్పుడు ఒకవేళ వచ్చింది, ఇప్పటిదాకా వాళ్ళకి అవేర్నెస్ లేదు, సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చింది, మరి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్సే మామూలుగా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం కష్టం, అన్లెస్ అదర్వైజ్ స్క్రీనింగ్స్కి వెళ్ళకపోతే. పేషెంట్ సిమ్టమ్స్ తోటి అంటే ప్రాబ్లమ్స్ తోటి, ఎలాంటి సిమ్టమ్స్ అంటే పస్ డిశ్చార్జ్ అంటే చీము లాంటిది కారడము, లేదు బ్లీడింగ్ ఏదో అవుతూ ఉండడము, లేదు భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడ్ అవ్వడము, అలాగే నీరసించిపోవడము, బరువు తగ్గిపోవడము. కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు స్టేజ్ 2, స్టేజ్ 3లో బయటపడతాయి. స్టేజ్ 1లో హెల్తీగానే ఉంటారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఏం జరుగుతుందో. అందులో కొంచెం ఓల్డ్ ఏజ్లో వస్తుంది సర్వైకల్ క్యాన్సర్. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను వయసుకు సంబంధించిన నీరసంలో ఉన్నాను అంటే ఏదో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమో అనుకుంటారు. సో క్యాన్సర్ అనేది వాళ్ళకి తెలీదు. మెయిన్ మన ఇండియాలో ఇల్లిటరసీ, చదువు లేకపోవడము, అమాయకత్వం, చాలా ఇన్నోసెంట్ పీపుల్. అండ్ ఎప్పుడు చూసినా నా ఫ్యామిలీ, నా కూతురు పెళ్ళయిందా, నా కొడుకు పెళ్ళయిందా, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ ఇదే చూసుకుంటారు కానీ తన హెల్త్ గురించి చూసుకోరు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి సిగ్గు, భయము, అంటే అవి చూపించుకోవాలంటే భయము, అండ్ అవి వెళ్ళి అబ్బా చూపించుకోవాలా, నొప్పి, ఒకవేళ ఏమన్నా క్యాన్సర్ ఉంటుందేమోనని భయం. అంటే దీనివల్ల అనమాట ఇంకా మనం వెనకబడిపోయినాం. ఇది అన్నీ ఉన్నాయి ఇప్పుడు, స్క్రీనింగ్ మెథడ్స్ ఎప్పుడో వచ్చినాయి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, అయినా కూడా ఇది లీడింగ్ ఉంది డెత్లో. అంటే కారణం ఏంటంటే ఇవి హిండరింగ్ ఫ్యాక్టర్స్, ఇన్హిబిషన్స్, భయము. మగవాళ్ళకి చెప్పాలి, అమ్మ నాకేదో బాగాలేదు అని కొడుకు చెప్పాలి అని అంటే సిగ్గు, భర్తకి చెప్పాలంటే సిగ్గు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి క్యాన్సర్ ఉంటుందా అని చెప్తే నేనేం చేయాలి అని ఒక భయము. ఇలా రకరకాల కారణాల వల్ల లేడీస్ దాన్ని అలాగే వదిలేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు వచ్చేసరికి స్టేజ్ 2A, 2B అంటే వాటిలో ఏబీలు అలా కూడా ఉంటాయి. 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 0 కాకుండా అట్లా కాదు, డిపెండ్స్. 0, 1, 2, 3, 4 ఉంటుంది. మళ్ళీ అంటే ఏబీలు అట్లా ఉంటాయి. సో డిపెండ్స్. ఏ వరకు కొంచెం మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, బి నుంచి పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి. అట్లా ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వీళ్ళు మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసరికి స్టేజ్ A, B నుంచి 3rd వరకు వెళ్ళిపోయి ఉంటారు. కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్, కానీ మంచి ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే సర్జరీ, లేకపోతే రేడియేషను, లేకపోతే కీమోస్, అలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. వన్స్ కానీ కనుక్కోగలిగితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి, ఎందుకంటే మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. సో అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వికల్ క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే డౌట్ ఉంటే ఎవరిని కన్సల్ట్ అవ్వచ్చు? గైనకాలజిస్టే. ఎస్, ఫస్ట్ గైనకాలజిస్టే. సో ఇయర్లీ వెళ్ళి పాప్స్మియర్ చేయించుకోండి, సిన్సియర్ అడ్వైస్. 35 to 40 యూజువల్గా 30 తర్వాత, ఇంకా అర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకొంచెం బెటర్, 30 నుంచే మొదలెట్టుకుంటాయి. పాప్స్మియర్ ఒకటి, హెచ్పివి డిఎన్ఏ అన్నాను కదా, పాప్స్మియర్ ఒకటే టైప్స్ అనమాట. 40 తర్వాత మస్ట్ ఎవ్రీ ఇయర్ ఒకటి చేయించుకోండి. సేఫ్గా ఉన్నారనుకో మంచిది. తర్వాత మళ్ళీ ఇయర్లీ వన్స్ ఎట్లాగో టోటల్ బాడీ చెకప్, హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాం కదా, దాంట్లో ఇది ఒక పార్ట్. బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ అని ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ క్యాన్సర్స్కి మళ్ళీ డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్. ఏదైనా బ్లడ్ తీసుకొని ఇఫ్ క్యాన్సర్ సెల్స్ మనలో ఉన్నాయి అంటే డిటెక్ట్ చేయడం అలా నాట్ పాసిబుల్. మరి అలా అయితే ఇంకా చాలా టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అంటే అలాగా అన్నిటికీ లేవు స్క్రీనింగ్స్, అన్నిటికీ స్క్రీనింగ్స్ ఉండవు, కొన్నిటికే స్క్రీనింగ్ ఉంటుంది. బ్రెస్ట్కి ఉంది, దీనికి ఉంది, కొన్నిటికి, అన్నిటికీ ఉండవు. వాటికి ఏం చేయలేం మనం. కాకపోతే అవి ఎర్లీ స్టేజెస్లో తెలిసిపోతాయి కాబట్టి భయం లేదు. ఇవి లేట్ స్టేజెస్లో కాబట్టి వీటి మీద కూర్చొని స్క్రీనింగ్స్ అనేవి పట్టుకొచ్చారు. మిగతా ఇప్పుడు స్కిన్ కనబడుతూ ఉంటుంది, హెయిర్ కనబడుతూ ఉంటుంది, నెయిల్ కనపడేస్తుంది. అంటే కొంచెం తొందరగా బౌల్ అనుకోండి, అంటే పేగులు కొంచెం తొందరగా బ్లీడింగ్ లాంటివి తొందరగా కనబడతాయి, కిడ్నీలు అట్లాంటివి కనబడతాయి.
లేదంటే కొన్ని జెనెటికల్గా ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్ళకి ఎలాగో ఫ్యామిలీకి చెప్తూ ఉంటాం మీరు ఇవి టెస్టులు చేయించుకోండి అని. సో దేనికి దానికి ముందుగా కనుక్కునే అవకాశం అయితే ఉంది. బట్ వీటిల్లో తొందరగా కనుక్కుంటే ప్రమాదం నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే సేఫ్ సర్జరీస్, సేఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం ఎందుకు, స్క్రీనింగ్స్ లేక. లోపల ఎక్కడో ఉంటుంది కదా ఆర్గాను, అక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. అలాగే బ్రెస్ట్లో కూడా గడ్డలు చిన్న చిన్నవి ఉంటాయి, అవి తెలియకుండా మిస్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని ఇవి జాగ్రత్తగా అర్లీ డయాగ్నోసిస్, మంచి ట్రీట్మెంట్స్. ఓకే ఓకే. సో నిజంగా ప్రైవేట్ పార్ట్స్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా, డాక్టర్ దగ్గర చెప్పాలన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం అంటే ఎవరికైనా వచ్చినప్పుడు చనిపోయే దానికన్నా అట్లీస్ట్ వాళ్ళతో డిస్కస్ చేసి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. శ్రవంతి మ్యామ్తో మనం క్లారిఫికేషన్ తీసుకొని దేనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.